మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఎస్ఐ వెంకటరమణయ్య మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని స్పష్టం చేశారు. కూలీలు ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించుకొని ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీశైలం ఆత్మకూరు ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ముగ్గురు ఒకే బైక్పై ప్రయాణించడం, అధిక వేగంతో నడపడం పూర్తిగా మానుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అతివేగం, నిర్లక్ష్యంగా ప్రయాణం చేయడం ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనదారులలో టూ వీలర్లు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎవరైనా ఆటో డ్రైవర్లు కానీ, టూ వీలర్లు కానీ, మరెవరైనా కానీ వాహనం నడుపునప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం తాగి ఎవరైనా నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. కోర్టుకు పంపిస్తాం. జైలు శిక్ష కూడా వేయించడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. శ్రీశైలం ఘాట్ రోడ్డు అలాగే ఆత్మకూరు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. లేని ఎడల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమాదకరమైన మలుపులు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు మీరు తగిన జాగ్రత్తలు పాటించవలెను. ఇప్పుడు పనుల కాలం అవ్వడం వల్ల కూలి పనులకు వెళ్ళే వాళ్ళు మితిమీరి ఆటోల్లో ప్రయాణించడం, మితిమీరి ట్రాక్టర్లలో ప్రయాణించడం చేస్తున్నారు. ఇలా చేయడం వలన మీ